వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎన్నికల బరి నుంచి పోటీకి నిలబడటం లేదు. పిసినికాడ సభలో మంత్రి అమర్నాథ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు పార్టీ అధినేత జగన్. ఇకపై పూర్తి స్థాయిలో అమర్నాథ్ పార్టీ సేవలు అందిస్తారన్నారు. అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి నుంచి భరత్ను గెలిపించాలని కోరారు సీఎం జగన్. అమర్నాథ్కు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ముఖ్యమంత్రి అతన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నానని సభాముఖంగా చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైనవన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు. జగన్ పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదని అర్జునుడని అన్నారు. జగన్ను సీఎం చేయడానికి తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమన్నారు అమర్నాథ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు ఆయన పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడు కాదు అర్జునుడి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ అర్జునుడికి మేము అందరం కూడా సైనికులు అనేటువంటి మాట నేను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం అందులో ఏ రకమైనటువంటి తడబాటు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ లేకుండా చేస్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నా గురించి చెప్పాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏ స్థాయిలో. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు లైవ్లో. రవిచంద్ర, వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎన్నికల బరి నుంచి పోటీకి నిలబడటం లేదు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా వెళ్తారా, ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా అనే పొలిటికల్ స్పెక్యులేషన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెరదించింది. ఆయన సేవలను పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన పిసినికాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. మంత్రి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి అవసరం అవుతాయి కాబట్టి ఆయన సేవలను ఉపయోగించుకుంటూనే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి సీటును ఇప్పటికే మలసాల భరత్కు కేటాయించారు కాబట్టి భరత్ను ఆశీర్వదించమని వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి కోరారు. దీంతో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఎంతో కీలకమైంది. ఆ ఉమ్మడి విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ గెలుపునకు అవసరమైన ఒక బలమైన నాయకత్వం కావాల్సి ఉంటుంది కాబట్టి అమర్ను పార్టీ అవసరాల కోసం వినియోగించుకుంటామనే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. అదే విషయాన్ని మంత్రి కూడా తర్వాత కన్ఫర్మ్ చేస్తూ తాను పోటీలో ఉండాలా లేదా అనేది అధినాయకత్వం ఇప్పటికే డిసైడ్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రిని మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడడం కోసం తాను త్యాగానికైనా సిద్ధమని ఒక ప్రకటన చేశారు. తద్వారా పూర్తిగా తన సేవలన్నీ కూడా పార్టీకి వినియోగిస్తున్నట్టుగా ఆయన కన్ఫర్మ్ చేశారు. ఓవరాల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయం బాధ్యత కావచ్చు, లేకపోతే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక విధులను గుడివాడ అమర్నాథ్కు అప్పగిస్తూ ఇప్పటికే ఆయనను డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో పార్టీ పదవిని కట్టబెట్టింది. అదే హోదాలో ఆయన ఇప్పటికే 15 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ బాధ్యతలు కూడా చూస్తున్నారు. సాంకేతికంగా ఇటు రాజకీయ పరంగా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన నుంచి గట్టి పోటీ వస్తుంది. జనసేన ఒక 4 సీట్లలోనూ మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. బలమైన అభ్యర్థులను రంగంలో దించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పోల్ మేనేజ్ కావచ్చు, లేకపోతే నాయకత్వాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు తీసుకోవడం కూడా గుడివాడ అమర్నాథ్కు చాలా కీలకం. గుడివాడ అమర్నాథ్ను పూర్తిగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు సన్నద్ధం చేయడం ఆయన భుజాలపై పెట్టింది. ఓవరాల్గా పోటీ నుంచి అమర్నాథ్ అయితే తప్పుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పార్టీ గెలుపుకు ఆయన కృషి చేయబోతున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.